కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ జూనియర్ ఇంటర్, రేపు సీనియర్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. ఈసారి ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. జూనియర్ ఇంటర్ విద్యార్థులు మారిన సిలబస్తో తొలిసారిగా పరీక్షలు రాయబోతున్నారు. నమూనా ప్రశ్న పత్రాలు, పాఠ్యాంశాల బోధనపై ముందుగానే అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. 100% ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా 50 రోజులు ప్రణాళిక అమలు చేశారు. ఈసారి పరీక్షల వివాదంలోనూ మార్పులు చేశారు. గతంలో ఇక్కడ అధికారులే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షల పర్యవేక్షణకు ఒక అబ్జర్వర్ను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు, ఇతర చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్ల నిఘా ఉంటుంది. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆర్ఐఓ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాలకు వాటికి అనుసంధానం చేశారు. దాదాపు 10.57 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాష తెలిపారు. మొత్తం 1537 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల కోసం త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి భారీగా నిఘా పెంచింది. అన్ని పరీక్షా గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పరీక్షా కమిటీలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేస్తాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. అంటే కేంద్రం పరిసరాల్లో జన సమూహాలను అనుమతి లేదు. జెరాక్స్ సెంటర్లను కూడా పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశం గురించి జేవి రమణ రామచంద్రపురం నుంచి రిపోర్టర్ ఫోన్ ఇన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ జేవి రమణ, చెప్పండి, పరీక్ష తర్వాత స్టూడెంట్స్ ఎలాగా ఉండాలి, పరీక్ష రాసిన తర్వాత ఎలా ఉండాలి, దీని గురించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వైకే ఛానల్ తరఫు నుంచి స్టూడెంట్స్ అందరికి కూడా గుడ్ లక్ చెప్తాం. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశయాల నెరవేర్చడం కోసం వాళ్ళు జాగ్రత్తగా ఎగ్జామ్స్ అన్ని రాసి తర్వాత కొద్దిగా రిలాక్స్ తీసుకోవాలి. ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒకవేళ ఈ రోజు ఎగ్జామ్స్ అయిందని ఈ రోజు సబ్జెక్ట్ రాసేసి నెక్స్ట్ రోజు ఈ రోజు రాసిన దాని గురించి మనం ఆలోచించకుండా నెక్స్ట్ డే ఏ ఎగ్జామ్ ఉందో దాని గురించి ప్రిపేర్ అవి మిగతావన్నీ కూడా ఏ టెన్షన్ లేకుండా రాస్తే బాగుంటుంది. అదే ఎగ్జామ్స్ అన్ని అయిన తర్వాత అయితే కొద్దిగా రిలాక్స్ తీసుకుని తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్స్ కి అది ఎంట్రన్స్ టెస్ట్ ప్రిపేర్ అవ్వడం మంచిదని నేను కోరుకుంటున్నాను. ధరిజ. రమణ, చెప్పండి, కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అనగానే ఉపవాసాలు చేస్తారు, ఫాస్టింగ్లు చేస్తూ ఉంటారు, దేవుళ్ళకి బాగా రాయాలి ఎగ్జామ్స్ అని. దీని గురించి మీరేమంటారు? ఎవరి భక్తి వాళ్ళది ఇంద్రజ. అంటే వాళ్ళ భక్తి వాళ్ళకి దైవాన్ని కోరుకుంటారు, నేను పాస్ అవ్వాలని. దాన్ని మనం ఏమాత్రం తప్పట్టకూడదు, కరెక్టే. కానీ దాని వాళ్ళ కోసం ఉండడం కూడా కొద్దిగా నిరసించిపోతాం. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుట్ వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు ఉండవచ్చు ఇంద్రజ. నార్మల్ గా ఎగ్జామ్స్ అప్పుడే స్టూడెంట్స్ చాలా మంది కొంచెం ఫుడ్ అది నెగ్లెక్ట్ చేస్తారు. ఇలాంటి టైంలో మళ్ళీ నీరసంగా మళ్ళీ ఫాస్టింగ్ చేస్తే నీరసం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని మీరేం చెప్తారు స్టూడెంట్స్ గురించి? అంటే వాళ్ళకి డయాబెటిస్ అది కొద్దిగా శక్తివంతమైన కొద్దిగా బలమైన అంటే ఉపాసం ఉన్నా కూడా కొద్దిగా బలమైన పానీయాల తర్వాత ఫుడ్ కూడా తీసుకుంటే వాళ్ళకి నీరసం తగ్గుతుంది. రమణ గారు, మన వైకేటీవీ తరపున ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్దాం. థ్యాంక్ యూ రమణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.